ప్రభుత్వ విద్యాధికారి దిష్టిబొమ్మను దహనం చేసిన విద్యార్థి జేఏసీ ఆదోని పట్టణంలో కార్పొరేట్ విద్యాసంస్థ నారాయణ కాలేజ్ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ మల్లికార్జున, కో కన్వీనర్ రాజు, తిరుమలేష్ మాట్లాడుతూ విద్యాసంస్థలు ప్రారంభం నుండి కరోనా వైరస్ నియమ నిబంధనలు పాటించకుండా విద్యార్థుల నుండి క్రిస్మస్ పండుగ ఆఫర్ అని చెప్పి అదేవిధంగా బుక్స్ ఫీజులు మరియు కాలేజ్ ఫీజులను ఆదోని పట్టణంలోని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజుల దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। అనేక ధర్నాలు చేశాం, అనేక ఉద్యమాలు చేశాం। అయినప్పటికీ ఈరోజు విద్యార్థిగారు నిద్రపోవడం వలన ఈరోజు మన జేఏసీ విద్యాసంఘం తరఫున విద్యాసంఘాలు జేఏసీ తరఫున ఈరోజు కార్పొరేట్ కళాశాలపై పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది। అలాగే విద్యార్థిగారు చుట్టూ కూడా జగన్ చేయడం జరిగింది। ఒకటే తెలియజేస్తున్నా, ఈరోజు కార్పొరేట్ కళాశాలకి విద్యాధికారులు ప్రభుత్వ జీతాలతో నిద్రపోతూ ఈరోజు కార్పొరేట్ విద్యా వ్యవస్థలకి ఒత్తిడి పడుతున్న విద్యాధికారులపై చర్యలు తీసుకోవాలి, లేకుంటే వాళ్ళ ఉద్యోగాలకైనా రాజీనామా చేయాలని ఈరోజు జేఏసీ కమిటీ తరఫున ఈరోజు ఉద్యమం కొనసాగిస్తున్నాము। ఒకటే తెలియజేస్తున్నా, ఈ కార్పొరేట్లో జరిగే కళాశాలలో అవినీతిని, అన్యాయాలని, అక్రమాలని అరికడతారా, లేకుంటే మీ ఉద్యోగాలకు రాజీనామా చేస్తారా, లేకుంటే మీ ఉద్యోగాల ఆఫీసర్లు ముట్టడి చేయాలని నేను ఈరోజు జేఏసీ కమిటీ తరఫున మాట్లాడుతున్నా। ఈరోజు నారాయణ కళాశాలలో పాఠ్య పుస్తకాల పేరుతో వేల రూపాయల ఫీజులు దోపిడీ చేస్తున్నావు। అలాగే ఈరోజు ఒక విద్యార్థి తరఫున ఈరోజు కరోనా సమయంలో దాదాపుగా 8 నెలలు కావస్తుంది। కరోనా అవస్థల్లో పడే కుటుంబాలు చాలా అవస్థలు పడుతున్నారు, చాలా అవస్థలకు గురవుతున్నారు। ఈరోజు అట్లాంటి గొప్ప కుటుంబాలను ఆదుకోవాల్సిందిపై ఈరోజు కార్పొరేట్ విద్యార్థుల తరఫున ఈరోజు ఆ కుటుంబాలని పిండి తిప్పి చేస్తున్నారు। ఈరోజు వేల ఫీజుల పేరుతో ఈరోజు కరోనా సమయంలో కూడా వేల రూపాయలు వసూలు చేస్తున్నారు। అలాగే పుస్తకాల పేరుతో కూడా వసూలు చేస్తున్నారు। ఈరోజు ఈ అక్రమాలని అరికట్టేందుకు ఈరోజు జేఏసీ కమిటీ తరఫున ముందుకు వచ్చాము। అలాగే ఈరోజు అక్షరాలతో లక్షల వ్యాపారం అన్నట్లుగా ఈరోజు వ్యాపారాన్ని కొనే విధంగా తయారైంది కార్పొరేట్ వ్యవస్థలో। ఈరోజు ఒకటే తెలియజేస్తున్నా, విద్యాధికారులు మీరు ప్రభుత్వ జీతాలతో ఆదోని పట్టణంలో అయినటువంటి నారాయణ కళాశాలని అనేక ధర్నాలు చేశాం, అనేక ఉద్యమాలు చేశాం। అయినప్పటికీ ఈరోజు విద్యాధికారులు నిద్రపోవడం వలన ఈరోజు మన జేఏసీ విద్యాసంఘం తరఫున విద్యాసంఘాలు జేఏసీ కమిటీ తరఫున ఈరోజు కార్పొరేట్ కళాశాలపై పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది। అలాగే విద్యాధికారుల చుట్టూ కూడా జగన్ చేయడం జరిగింది। ఒకటే తెలియజేస్తున్నా, ఈరోజు కార్పొరేట్ కళాశాలకి విద్యాధికారులు ప్రభుత్వ జీతాలతో నిద్రపోతూ ఈరోజు కార్పొరేట్ విద్యా వ్యవస్థలకి ఒత్తిడి పడుతున్న విద్యాధికారులపై చర్యలు తీసుకోవాలి, లేకుంటే వాళ్ళ ఉద్యోగాలకైనా రాజీనామా చేయాలని ఈరోజు జేఏసీ కమిటీ తరఫున ఈరోజు ఉద్యమం కొనసాగిస్తున్నాము। ఒకటే తెలియజేస్తున్నా, ఈ కార్పొరేట్లో జరిగే కళాశాలలో అవినీతిని, అన్యాయాలని, అక్రమాలని అరికడతారా, లేకుంటే మీ ఉద్యోగాలకు రాజీనామా చేస్తారా, లేకుంటే మీ ఉద్యోగాల ఆఫీసర్లు ముట్టడి చేయాలని నేను ఈరోజు జేఏసీ కమిటీ తరఫున మాట్లాడుతున్నా। ఈరోజు నారాయణ కళాశాలలో పాఠ్య పుస్తకాల పేరుతో వేల రూపాయల ఫీజులు దోపిడీ చేస్తున్నావు। అలాగే ఈరోజు ఒక విద్యార్థి తరఫున ఈరోజు కరోనా సమయంలో దాదాపుగా 8 నెలలు కావస్తుంది। కరోనా అవస్థల్లో పడే కుటుంబాలు చాలా అవస్థలు పడుతున్నారు।